Hello everyone, myself Nalukurti Manohar and I'm from AIMS Nagpur pursuing my MBBS and I'm from NEET 2020 batch and I secured an All India rank of 3736 and today my chapter is going to be body fluids and circulation from biology and CRT. Okay, well, these are all the topics that we are going to cover: blood, lymph, circulatory pathways, double circulation, regulation of cardiac activity, disorders of circulatory. ఓకే, మనందరికీ తెలిసిందే కదా బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్. బాడీ ఫ్లూయిడ్స్ అంటే మెయిన్ గా బ్లడ్ వచ్చింది, సర్క్యులేషన్ అంటే అవి బాడీలో ఎలా వెళ్తున్నాయో దాన్ని బట్టి. ఓకే, చూద్దాం ఇప్పుడు. యూ హ్యావ్ లెర్న్డ్ that all living cells are to be provided with nutrients, oxygen and other essential substances. ఇవన్నీ దేని ద్వారా వస్తాయి అంటే బ్లడ్ ద్వారా వస్తాయి. కాబట్టి ఈ వేస్ట్ అండ్ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ కూడా బ్లడ్ నుండి రిమూవ్ అవుతాయి. అది ఎలా రిమూవ్ అవుతుంది? కిడ్నీస్ అనే ద్వారా హెల్ప్ తీసుకొని రిమూవ్ అవుతాయి. ఓకే, ఎఫెక్ట్ మెకానిజమ్స్ ఫర్ ద మూవ్మెంట్ ఆఫ్ ది సబ్స్టెన్సెస్. ఓకే, సెల్స్ నుండి సెల్స్ కి ఇవన్నీ మూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఓకే, సెల్స్ నుండి సెల్స్ కి ఇది మూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది ఎఫిషియెంట్ మెకానిజం ద్వారా. దీని తర్వాత డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ యానిమల్స్ హావ్ ఇవాల్వ్డ్ డిఫరెంట్ మెథడ్స్ ఫర్ దిస్ ట్రాన్స్పోర్ట్. ఓకే, డిఫరెంట్ యానిమల్స్ కి డిఫరెంట్ గ్రూప్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉంటాయి. ఇక్కడ చూడండి, నేను మార్క్ చేసుకునేది చదివి మీరు మార్క్ చేసుకోండి, ఎందుకంటే అది ఇంపార్టెంట్. నీట్ క్వశ్చన్ అయితే. సింపుల్ ఆర్గానిజమ్స్ లైక్ స్పాంజెస్ అండ్ సీలెంట్రేట్ circulate water from their surroundings through their body cavities to facilitate the cells to exchange these substances. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఏం లేదు, స్పాంజెస్ అండ్ సీలెంట్రేట్స్ అంటే క్లాసిఫికేషన్ స్టార్టింగ్ ఇవాల్వ్ అయినప్పుడు స్టార్టింగ్ లో ఉన్న ఆర్గానిజమ్స్ అవి ఏం చేస్తాయంటే వాటర్ యూజ్ చేసుకుంటాయి బాడీ క్యావిటీస్ లో టు ఎక్స్చేంజ్ ఆఫ్ సబ్స్టెన్సెస్ కి. తర్వాత బ్లడ్ ఉండదు, అంటే స్పెషల్ ఫ్లూయిడ్స్ ఉండదు దాంట్లో. ఓకే, తర్వాత కాంప్లెక్స్ ఆర్గానిజమ్స్ అంటే ఇవాల్వ్ అవుతూ కొద్ది వచ్చిన పెద్ద ఆర్గానిజమ్స్ అని స్పెషల్ ఫ్లూయిడ్స్ వాడతాయి. ఓకే, ట్రాన్స్పోర్ట్ చేయడానికి. బ్లడ్ ఈస్ ద మోస్ట్ కామన్లీ యూస్డ్ ఫ్లూయిడ్. ఓకే, ఇంకోటి ఏంటంటే లింఫ్ కూడా హెల్ప్ చేసేది ట్రాన్స్పోర్ట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ లో. ఓకే, ఫస్ట్ వచ్చేసి బ్లడ్ చూద్దాం. బ్లడ్ ఈస్ అ స్పెషల్ కనెక్టివ్ టిష్యూ. ఓకే, ఇట్ ఈస్ అ స్పెషల్ కనెక్టివ్ టిష్యూ consisting of fluid matrix, plasma and formed elements. ఓకే, ఏమేమి ఉన్నాయంటే ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్, ప్లాస్మా అండ్ ఫార్మ్. ఇది ఏంటి అంటే స్పెషల్ కనెక్టివ్ టిష్యూ. ఓకే, ఇప్పుడు ప్లాస్మా చూద్దాం. వాట్ ఈస్ ప్లాస్మా అని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? స్ట్రా కలర్డ్ విస్కస్ ఫ్లూయిడ్ కన్సిస్టింగ్ నియర్లీ 55% ఆఫ్ బ్లడ్. ఓకే, 90% ఆఫ్ ప్లాస్మా వాటర్ యాక్చువల్ గా, అండ్ ప్రోటీన్స్ ఎంత? 6 to 8%. ఓకే, మేజర్ ప్రోటీన్స్ ఏవి అంటే ఫైబ్రినోజన్, గ్లోబ్యులిన్స్, ఆల్బ్యూమిన్స్ ఆర్ ద మేజర్ ప్రోటీన్స్. ఓకే, ఆల్బ్యూమిన్స్ అంటే ప్రోటీన్స్ ఇన్ ద బ్లడ్, గ్లోబ్యులిన్స్ అంటే ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇవన్నీ వస్తాయి, ఫైబ్రినోజన్ అంటే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ హెల్ప్ అవుతాయి. కాబట్టి అది. సో వాట్ ఈస్ దిస్? స్ట్రా కలర్డ్ అంటాం, విస్కస్ ఉండేది, నియర్లీ 55% ఆఫ్ ద బ్లడ్ ఇదే ఉండేది. అసలు ప్లాస్మాలో ఎంత ఏమేమి ఉండదు అంటే 90 to 90% వాటర్ ఉండేది, అండ్ ప్రోటీన్స్ ఎంత ఉంటాయి? 6 to 8% ఉంటాయి. ఓకే, ఫైబ్రినోజన్స్ క్లాటింగ్ ఆర్ కోagulation ఆఫ్ బ్లడ్ కి వాడతాం. ఓకే, గ్లోబులిన్స్ ప్రైమరీలీ ఇన్వాల్వ్డ్ ఇన్ డిఫెన్స్ మెకానిజం. ఇవి ఇంపార్టెంట్ మెకానిజమ్స్. ఫైబ్రినోజన్స్ క్లాటింగ్ ఆర్ కోagulation, గ్లోబులిన్స్ డిఫెన్స్ మెకానిజమ్స్ అండ్ ఇమ్యూనోగ్లోబులిన్స్ లైక్ ఐజిఏ అలా. తర్వాత ఆల్బ్యూమిన్స్ అనేవి ఆస్మాటిక్ బ్యాలెన్స్ హెల్ప్ చేస్తాయి. ఓకే, దిస్ యూ షుడ్ రిమెంబర్. 3 ఫంక్షన్స్ అడుగుతారు కామన్ గా బిట్స్ లో, ఎన్సిఆర్టీలో, నీటిలో. ప్లాస్మా ఆల్సో కంటైన్స్ మినరల్స్. ఏమేమి మినరల్స్ అంటే సోడియం, కాల్షియం, కార్బోనేటెడ్ మనకి తెలుసు కదా, ఈ మినరల్స్ కూడా ఉంటాయి. తర్వాత గ్లూకోజ్ ఉండేది, ఆబ్వియస్లీ గ్లూకోజ్ ఉండాలి. ఎమినో యాసిడ్స్ ఉంటాయి, లిపిడ్స్ ఉంటాయి. ఓకే, ఈ 3 ఫార్మ్స్ ఆఫ్ మైక్రోమాలిక్యూల్స్ కూడా ఉంటాయి. ఓకే, ప్లాస్మాలో. ఫ్యాక్టర్స్ ఫర్ ఫ్యాక్టర్స్ ఫర్ coagulation or clotting of blood are also present. ఓకే, తర్వాత ప్లాస్మా వితౌట్ ద క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఈస్ కాల్డ్ సీరం. ఓకే, ప్లాస్మా నుండి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ తీసేస్తే దాన్ని సీరం అంటాం. ఓకే, ఫార్మ్ ఎలిమెంట్స్ ఎరిథ్రోసైట్స్, ల్యూకోసైట్స్ అండ్ ప్లేట్లెట్స్ ఆర్ కలెక్టివ్లీ ఫార్మ్డ్ ఎలిమెంట్స్. ఓకే, ఇవి ఫార్మ్డ్ ఎలిమెంట్స్ వీటిలో ఉన్న ఎరిథ్రోసైట్స్, ల్యూకోసైట్స్, ప్లేట్లెట్స్. ఓకే, అండ్ ఇవన్నీ కలిపి నియర్లీ 45% ఆఫ్ బ్లడ్ కన్స్టిట్యూట్ చేస్తాయి. ఓకే, ఫస్ట్ ఎరిథ్రోసైట్స్ చూద్దాం. ఎరిథ్రోసైట్స్ ఆర్ రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ ద మోస్ట్ అబెండెంట్. ఓకే, మనకి తెలిసిందే కదా చిన్నప్పటి నుండి, ఆర్బీసీస్ ఆర్ ద మోస్ట్ అబెండెంట్ ఆఫ్ బ్లడ్ సెల్స్. ఆన్ అన్ యావరేజ్ ఎన్ని ఉంటాయి? ఇది ఇంపార్టెంట్. ఓకే,
5 million to 5.5 million per cubic millimeter of blood. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. రెడ్ బోన్ మ్యారో ఉంటుంది, రెడ్ బోన్ మ్యారోలో ఉంటాయి. తర్వాత దీంట్లో న్యూక్లియస్ ఉండదు, ఇంకా బైకాన్కేవ్ ఇన్ షేప్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత రెడ్ కలర్డ్ ఐరన్ ఉంటుంది, కాంప్లెక్స్ ప్రోటీన్ హిమోగ్లోబిన్ కూడా ఉంటుంది. తర్వాత హెల్త్ సెల్ ఇండివిడ్యువల్ ఒక నార్మల్ ఇండివిడ్యువల్ 12 to 16 grams ఆఫ్ హిమోగ్లోబిన్ ఇన్ ఎవ్రీ 100 ml ఆఫ్ బ్లడ్. ఓకే, ఇది కామన్. సిగ్నిఫికెంట్ గా ఇదే రేంజ్ లో ఉంటుంది. ఓకే, సిగ్నిఫికెంట్ రూల్ ఇన్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ రెస్పిరేటరీ గ్యాసెస్ ఉంటుంది. యావరేజ్ స్పాన్ వచ్చేసరికి 120 days, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత స్ప్లీన్ ఏమో గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఆర్బిసిస్ అంటాం. ఓకే, ఇంతవరకు అయిపోయింది కదా ఆర్బిసిస్, ఎరిథ్రోసైట్స్ ఆర్ ఆర్బిసిస్ గురించి. ఇంతవరకు నెక్స్ట్ ల్యూకోసైట్స్ వైట్ బ్లడ్ సెల్స్ అంటాం. యాజ్ దే ఆర్ కలర్లెస్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ హిమోగ్లోబిన్. ఓకే, కలర్లెస్ అవి ఎందుకంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ హిమోగ్లోబిన్. ఇవి న్యూక్లియేటెడ్. ఓకే, న్యూక్లియేటెడ్ అండ్ రిలేటివ్లీ లెస్సర్ రేట్ ఉండదు. ఎంత అంటే 6,000 to 8,000 cubic millimeter per blood. ఓకే, జనరల్లీ షార్ట్ లివ్డ్. ఓకే, దీంట్లో గ్రాన్యులోసైట్స్ అని ఉంటాయి. న్యూట్రోఫిల్స్, ఎసినోఫిల్స్ అండ్ బేసోఫిల్స్ are different types of granulocytes. Okay, while lymphocytes and monocytes are agranulocytes. Okay, ఇవి గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, ఇది ఇంపార్టెంట్. న్యూట్రోఫిల్స్ ఈ ఎవిడెన్స్ అనేది మొత్తం గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఓకే, న్యూట్రోఫిల్స్ ఎంతో చూద్దాం చూడండి. మోస్ట్ ఎవిడెంట్ కాబట్టి 60 to 65%. తర్వాత బేసోఫిల్స్ అంతా లీస్ట్. ఓకే, అటు 0.5 to 1%. ఓకే, తర్వాత న్యూట్రోఫిల్స్ అండ్ మోనోసైట్స్ ఏమో 6 to 8%. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ లైన్ ఉంది. న్యూట్రోఫిల్స్ అండ్ మోనోసైట్ ఆర్ ఫాగోసైటిక్. ఓకే, ఏం చేస్తాయి? ఫారిన్ సబ్స్టెన్సెస్ డిస్ట్రాయ్ చేస్తాయి, ఫారిన్ ఆర్గానిజం. ఓకే, ఇక్కడ బేసోఫిల్స్ చూసుకుంటే చేస్తున్నాయి హిస్టమిన్, సెరోటోనిన్, హెపారిన్ ఎట్సెట్రా ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ అన్నిట్లు బేసోఫిల్స్. ఓకే, బేసోఫిల్స్ పనిచేస్తున్నాయి. తర్వాత చూసుకుంటే యూసినోఫిల్స్ అనేవి 2 to 3%. అవి రెసిస్ట్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఆర్ ఆల్సో అసోసియేటెడ్ విత్ అలర్జిక్ రియాక్షన్స్. ఓకే, అలర్జిక్ రియాక్షన్స్ ఉంటాయి. ఆ తర్వాత లింఫోసైట్స్ చూద్దాం. లింఫోసైట్స్ 20 to 25%. అవి 2 మేజర్ టైప్స్ లో ఉంటాయి, బి అండ్ టీ ఫార్మ్స్. ఓకే, రెండు ఇమ్యూన్ రెస్పాన్సెస్ కి రెస్పాన్సిబుల్ మనకు. ఓకే, సో అన్ని పర్సంటేజెస్ వచ్చాయి కదా, అవి పర్సంటేజెస్ చూద్దాం. అవన్నీ న్యూట్రోఫిల్స్ 60 to 65%, బేసోఫిల్స్ లీస్ట్ 0.5 to 1%. న్యూట్రోఫిల్స్ అండ్ మోనోసైట్స్ కలిపి ఫాగోసైటిక్ యాక్షన్ చేస్తాయి. అంటే ఫాగోసైటోసిస్ అంటే డిస్ట్రాయ్ చేయడం ఫారెన్ ఆర్గానిజమ్స్. మోనోసైట్స్ పర్సంటేజ్ అంతా 6 to 8%. Eosinophils 2 to 3%. Resist infections and allergic. Okay, associated with IgE. Okay, basophils ఏం చేస్తాయి? హిస్టమిన్, సెరోటోనిన్, హెపారిన్ ఎట్సెట్రా ఇవన్నీ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ కోసం వదిలేస్తాయి. ఓకే, పనిచేస్తాయి. నెక్స్ట్ ప్లేట్లెట్స్ గురించి కొంచెం తెలుసుకున్నాం. Platelets are also called thrombocytes and are cell fragments produced from megakaryocytes. Okay, ఏంటివి? సెల్ ఫ్రాగ్మెంట్స్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ మెగాకారియోసైట్స్. ఓకే, స్పెషల్ సెల్స్ ఇన్ ద బోన్ మ్యారో. బ్లడ్ నార్మల్లీ రేంజ్ ఎంత ఉండేది అంటే దీన్ని 1,50,000 to 3,50,000. ఓకే, 1,50,000 to 1.5 lakh to 3.5 lakh platelets per cubic millimeter of blood. Okay, release a various amount of substances in which are involved in coagulation or clotting of blood. Okay, reduce in their clotting diseases which lead to excessive loss of blood. Okay, ఒక రిడక్షన్ ఉంటుంది దీంట్లో. క్లాటింగ్ డిజార్డర్స్ వచ్చేసి ఎక్సెసివ్ లాస్ ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ ద బాడీ పెరిగితే. ఓకే, నెక్స్ట్ బ్లడ్ గ్రూప్స్ చూద్దాం. హ్యూమన్ బీయింగ్స్ డిఫర్ ఇన్ వెరైటీ ఆస్పెక్ట్స్. ఓకే, ABH and RH, 2 such groupings. ఓకే, ABH group and RH group. ఓకే, ఫస్ట్ APO గ్రూప్ చూద్దాం. ప్రెసెన్స్ ఆర్ అబ్సెన్స్ ఆఫ్ 2 సర్ఫేస్ యాంటీజెన్స్ వల్ల ఇది చెప్తాము, నేమ్లీ యాంటీజెన్ A అండ్ యాంటీజెన్ B. ఓకే, తర్వాత ఇక్కడ చూద్దాము, ఈ టేబుల్ చదివితే మనకి బ్లడ్ గ్రూపింగ్ అర్థమైపోయింది. ఏ బ్లడ్ గ్రూప్ లో యాంటీజెన్ చూద్దాం ఫస్ట్. ఓకే, ఏ బ్లడ్ గ్రూప్ లో యాంటీజెన్ ఆన్ ఆర్బిసిస్, యాంటీజెన్ జనరల్ గా ఆర్బిసిస్ మీద ఉంటాయి. ఇది ఆర్బిసిస్ అనుకో, ఇట్లా ఉంటాయి, ఇట్లా ఇమాజిన్ చేసుకోండి. ఇది ఆర్బిసి, బైకాన్కేవ్ ఆర్బిసి, దీని మీద ఇట్లా ఉంటుంది. ఓకే, ఏ బ్లడ్ గ్రూప్ మీద ఏ యాంటీజెన్ ఉంటుంది, బి బ్లడ్ గ్రూప్ మీద బి యాంటీజెన్ ఉంటుంది.
ఏబి మీద బోత్ ఏ అండ్ బి యాంటీజెన్స్ ఉంటాయి. అదే ఓ బ్లడ్ గ్రూప్ మీద ఏముండవు. ఓకే, ఇలా చూసుకుంటే ఏ మీద ఏముంటాయి, బి ఆపోజిట్ ఉండాలి యాంటీబాడీ కాబట్టి యాంటీ బి ఉంటాయి, బిలో యాంటీ ఏ ఉంటాయి. ఏబిలో ఆల్రెడీ ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఇక్కడ ఏం లేవు కాబట్టి ఇక్కడ అన్నీ ఉంటాయి. ఏబి ఏ ఏం ఉండవు యాక్చువల్లీ, యాంటీబాడీస్ ఏం ఉండవు విత్ డోనర్ గ్రూప్. నెక్స్ట్ చూద్దాం, ఇది ఓ బ్లడ్ గ్రూప్ ఏం ఉండవు కాబట్టి ఇక్కడ ఇక్కడ 2 ఉంటాయి. ఓకే, ఆపోజిట్ క్వైట్, ఈ 2 ఆపోజిట్. ఏ బ్లడ్ గ్రూప్ కి ఎవరు డొనేట్ చేయగలరు, ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఆబ్వియస్లీ డొనేట్ చేయగలరు. అండ్ ఓ బ్లడ్ గ్రూప్, ఎందుకంటే ఓలో ఏ యాంటీజన్ ఉండదు, యాంటీ ఏబి ఉంటాయి కాబట్టి. ఓకే, బి బ్లడ్ గ్రూప్ కి బి అండ్ ఓ వాళ్ళు ఇస్తారు. ఏబి బ్లడ్ గ్రూప్ కి ఏబి వాళ్ళు ఇవ్వచ్చు, ఏ వాళ్ళు ఇవ్వచ్చు, బి వాళ్ళు ఇవ్వచ్చు, ఓ వాళ్ళు ఇవ్వచ్చు. ఓకే, యూనివర్సల్ రెసిపియంట్. యూనివర్సల్ రెసిపియంట్ అంటే అందరి దగ్గర తీసుకుంది బ్లడ్ గ్రూప్. ఇది యూనివర్సల్ డోనార్. ఓకే, రిమెంబర్ దిస్ 2 sentences. ఇక్కడ అదే ఇచ్చారు, యూనివర్సల్ రెసిపియంట్ అండ్ యూనివర్సల్ డోనర్స్. ఓకే, నెక్స్ట్ ఆర్హెచ్ గ్రూపింగ్ చూద్దాం. ఆర్హెచ్ గ్రూపింగ్ ఇంపార్టెంట్, దీనిలో చాలా ఎంసీక్యూస్ వస్తాయి అండ్ క్వశ్చన్ కూడా వచ్చింది, ఇంపార్టెంట్. అసలు ఆర్హెచ్ యాంటీజెన్ అనేది కూడా సిమిలర్ టు వన్ ప్రెసెంట్ ఇన్ రీసెస్ మంకీ నుండి కనిపెట్టారు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. రీసెస్ మంకీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఆర్బీసీస్ ఆఫ్ మెజారిటీ. ఓకే, on the surface of RBCs of majority. Okay, nearly 80%. Okay, nearly 80% of humans. అట్లాంటి ఇండివిజువల్స్ ఏమంటామంటే RH పాజిటివ్ అంటాం. RH యాంటీజన్ ఉంటే RH పాజిటివ్, RH యాంటీజన్ లేకపోతే RH నెగిటివ్, అంతే సింపుల్. అదే ఇప్పుడు ఇది చూద్దాం, ఒక RH నెగిటివ్ పర్సన్ ఉన్నాడు, వాడికి RH పాజిటివ్ బ్లడ్ ఎక్స్పోజ్ అయ్యాడు అనుకో, దానికి అప్పుడు స్పెసిఫిక్ యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి RH యాంటీజన్స్ కి అగేన్స్ట్, అంతే కదా. యాంటీబాడీస్ అగేన్స్ట్ ఫామ్ అయినప్పుడు RH గ్రూప్ షుడ్ బి ఎగ్జామిన్ మ్యాచ్ బిఫోర్ ట్రాన్స్ఫ్యూజన్స్. ఓకే, ఎందుకంటే RH ఇన్కంపాటబిలిటీ ఫేమస్ మిస్ మ్యాచింగ్ ఉండిద్ది. అదేంటంటే RH నెగిటివ్ బ్లడ్ ఆఫ్ ప్రెగ్నెంట్ మదర్ విత్ RH పాజిటివ్ బ్లడ్ ఆఫ్ ఫీటస్. ఇప్పుడు ఏం జరిగిందో చూపిస్తాను చూడండి. RH యాంటీజన్ ఫీటస్ ఉండిద్ది, అది ఎక్స్పోజ్ అవ్వదు యాక్చువల్ మదర్ కి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు, as the two bloods are separated by placenta. Okay, well separated by placenta. కానీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఆఫ్ ఫస్ట్ చైల్డ్ there is possibility of exposure of maternal blood to small amounts of RH positive blood from the fetus. Okay, అప్పుడు ఏం చేస్తుందంటే అదర్ యాంటీబాడీస్ వచ్చేస్తాయి RH యాంటీజన్ బ్లడ్ లో ఎక్స్పోజ్ అయింది కదా, అందుకని ఆ తర్వాత ప్రెగ్నెన్సీలో RH యాంటీబాడీస్ అనేవి మదర్ నుండి ఫీటస్కి వెళ్ళినప్పుడు డెస్ట్రాయ్ చేసిద్ది ఫీటల్ ఆర్బిసిస్ ని. ఇది ఫీటల్ అయిపోయింది ఫీటస్ కి అండ్ కాజ్ సివియర్ ఎనీమియా అండ్ జాండిస్ టు ద బాడీ. ఓకే, దీ కండిషన్ ఏమంటామంటే ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ అంటాం. దీన్ని ఎలా అవాయిడ్ చేస్తామంటే యాంటీ RH యాంటీబాడీ టు ద మదర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద డెలివరీ ఆఫ్ ద ఫస్ట్ చైల్డ్. ఓకే, ఇక్కడ మళ్ళీ చెప్తాను మొత్తం. RH గ్రూపింగ్, RH యాంటీజన్ ఉంటే ఆర్బిసిస్ మీద RH పాజిటివ్, లేకపోతే RH నెగిటివ్. ఓకే, ఇప్పుడు ఒక RH మిస్ మ్యాచింగ్ ఉంది, RH ఇన్కంపాటబిలిటీ అని, అదేంటో చూద్దాము. మళ్ళీ చెప్తాను మీకు. ఒక RH నెగిటివ్ మదర్ ఉండిద్ది, ఒక RH పాజిటివ్ ఫీటస్ ఉండేది బ్లడ్. వాళ్ళిద్దరి మధ్యలో ఫస్ట్ సెపరేట్ అయి ఉంటాయి బ్లడ్స్, ఏం కలవవు. కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ జరిగేటప్పుడు మేబీ ఆ ఫీటస్ బ్లడ్ అనేది మదర్ యొక్క బ్లడ్ కి ఎక్స్పోజ్ అవ్వచ్చు కొంచెం. ఓకే, అప్పుడు మదర్ ఏం చేసిద్ది, మదర్ బ్లడ్ లో ఫుల్ గా యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. దేనికి, RH పాజిటివ్ బ్లడ్ కి. అలాగే సెకండ్ ప్రెగ్నెన్సీ నుండి RH పాజిటివ్ ఫీటస్ మళ్ళీ ఉందనుకోండి, అప్పుడు RH యాంటీబాడీస్ అనేవి మదర్ నుండి RH యాంటీబాడీస్ ఫీటస్ కి వెళ్తాయి. ఆ ఫీటస్ కి వెళ్ళినప్పుడు RH యాంటీబాడీస్ మొత్తం ఆ దాంతో రియాక్ట్ అయ్యి ఆ ఆర్బిసిస్ ని డెస్ట్రాయ్ చేస్తాయి. ఫీటల్ ఆర్బిసిస్ ని డెస్ట్రాయ్ చేస్తే ఎప్పుడైనా ఆర్బిసిస్ అట్లా తగ్గిపోతూ ఉంటే ఎనీమియా వచ్చింది, ఎనీమియా అండ్ జాండిస్.
డిస్ట్రక్షన్ ఎందుకు జాండీస్ వచ్చింది, తగ్గిపోతున్నాయి కాబట్టి ఎనీమియా వచ్చింది. ఓకే, బేబీకి ఇది చాలా ఫేటల్ కండిషన్. ఓకే, దీనికి ఒక పేరు ఉంది ఏంటంటే ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్. ఓకే, ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్. ఇది అవాయిడ్ చేయొచ్చు ఎలా అంటే అడ్మినిస్ట్రింగ్ RH యాంటీబాడీస్ టు ద మదర్ immediately after the delivery of the first child. Okay, administering RH antibodies to the mother immediately after delivering the first child. Okay. Okay. అయిపోయింది. కోయాగులేషన్ ఆఫ్ బ్లడ్ చూద్దాం. బ్లడ్ ఎగ్జిబిట్స్ కోయాగులేషన్ ఆర్ క్లాటింగ్ ఇన్ రెస్పాన్స్ టు మేజర్ ఇంజురీ ఆర్ ట్రామా. ఓకే, ఎప్పుడైనా మనకి ఇంజురీ ఆర్ ట్రామా జరిగినప్పుడు కోయాగులేషన్ జరిగితే లేకపోతే బ్లడ్ ప్రొఫ్యూజ్ గా వెళ్ళిపోతూనే ఉండిద్ది. ఓకే, ఇది ఒక మెకానిజం టు ప్రివెంట్ ఎక్సెసివ్ లాస్ ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ ద బాడీ. సరేనా? You have observed a dark reddish brown scum formed at the site of a cut or an injury over a period of time. ఇది ఏంటంటే క్లాట్ ఆర్ కోయాగులమే. ఆ రెడ్డిష్ బ్రౌన్ స్కమ్ అదంతా ఇది ఏంటంటే నెట్వర్క్ ఆఫ్ థ్రెడ్స్, మెయిన్లీ నెట్వర్క్ ఆఫ్ థ్రెడ్స్ కాల్డ్ ఫైబ్రిన్స్ ఇన్ విచ్ డెడ్ అండ్ డ్యామేజ్ ఫార్మ్స్ ఆఫ్ ఎలిమెంటల్ బ్లడ్స్ ఆర్ ట్రాప్డ్. ఓకే, ఏం లేదండి. క్లాట్ ఆర్ కోయాగులం అంటే ఏంటి అంటే జస్ట్ ఫైబ్రిన్ థ్రెడ్స్ విచ్ డెడ్ అండ్ డ్యామేజ్డ్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఆఫ్ బ్లడ్ ఆర్ ట్రాప్డ్. ఓకే, ఇంతే. Fibrins are formed by conversion of inactive fibrinogens in the plasma by the enzyme thrombin. Okay. Thrombins in turn are formed from another inactive substance present in plasma called prothrombin. Okay. First, fibrinogens through thrombin. Thrombin, prothrombin నుండి. ఓకే, థ్రాంబోకైనేస్ అనేది కాంప్లెక్స్ ఫామ్ అయితే ఫస్ట్ దాన్ని అబో రియాక్షన్ కలిపి. ఓకే, సిరీస్ ఆఫ్ లింక్డ్ ఎంజైమాటిక్ రియాక్షన్స్ చాలా పెద్ద సీక్వెన్స్ లో ఉంటాయి రెండు. తర్వాత చూద్దాం. ఇన్వాల్వింగ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ ప్లేట్లెట్స్ వచ్చేసి సర్టెన్ ఫ్యాక్టర్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు అది మెకానిజం ఆఫ్ కోయాగులేషన్ యాక్టివేట్ చేసిద్ది. ఓకే, కాల్షియం అయాన్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. ఓకే, క్లాటింగ్ లో. ఇది క్లాటింగ్. నెక్స్ట్ లింఫ్. As the blood passes through the capillaries in tissues, some water along with many water soluble substances ఇవన్నీ స్పేసెస్ లోకి వెళ్ళిపోతాయి. cells between the cells of tissues, leaving the larger proteins and most of the formed elements in the blood. ఈ ఫ్లూయిడ్ ఏదైతే రిలీజ్ అవుతుందో దాన్ని ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ ఆర్ టిష్యూ ఫ్లూయిడ్ అంటాం. దీనికి సేమ్ మినరల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఓకే, సేమ్ మినరల్ డిస్ట్రిబ్యూషన్ as that in plasma. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఎక్స్చేంజ్ ఆఫ్ న్యూట్రియన్స్, గ్యాసెస్ ఎట్సెట్రా between the blood and the cells always occur through this fluid. Okay, an elaborate network of vessels called the lymphatic system collects the fluid and drains it back to the major veins. ఒక ఎలాబొరేట్ నెట్వర్క్ ఆఫ్ వెజల్స్ అంటే లింఫాటిక్ సిస్టమ్ అని అది ఏం చేసింది, ఫ్లూయిడ్ ని కలెక్ట్ చేసి దాన్ని మళ్ళీ మేజర్ వెయిన్స్ లో డ్రైన్ చేసి ఆ ఫ్లూయిడ్ లో ఉన్నదాన్ని లింఫ్ అంటాం. లింఫ్ అనేది ఏంటో చూద్దాం ఒకసారి. ఇట్ ఈస్ ఎ కలర్లెస్ ఫ్లూయిడ్ కంటైనింగ్ స్పెషలైజ్డ్ లింఫోసైట్స్. ఇదేనికి ఇమ్యూన్ రెస్పాన్స్ కి సారీ. Lymph is also an important carrier for nutrients, hormones, etc. Okay. Next, fat absorption కూడా జరిగితే. Okay, fats are absorbed through lymphatics in the lacteals present in the intestinal villi. Okay, ఇది lymph. Okay, first then circulatory pathways. Okay, circulatory pathways two types ఉంటాయి. Okay, open circulation, closed circulation. Open circulation దేంట్లో ఉండేదో చూద్దామా. Arthropods and mollusks, in which blood pumped by the heart passes through large vessels into open spaces or body cavity called sinuses. Okay, ఇక్కడ sinuses ఉన్నాయి. తర్వాత annelids and chordates have a closed circulation system in which blood pumped by the heart is always circulated through a closed network of blood vessels. Okay, అంటే మనలాంటిది. ఓకే, మనలో జరిగేది క్లోజ్ సర్క్యులేషన్. ఇక్కడ ఏంటంటే ఆర్థ్రోపాడ్స్ అండ్ మొలస్క్ లో ఓపెన్ సర్క్యులేషన్ అంటాం. ఓపెన్ సర్క్యులేషన్ అంటే బ్లడ్ ఇది హార్ట్ అనుకోండి, ఇది పంప్ చేసిన బ్లడ్ ఒక క్యావిటీలోకి వచ్చింది. ఇట్లా ఒక క్యావిటీలోకి వచ్చి మళ్ళీ ఇక్కడ నుండి వెళ్ళిపోయింది ఇట్లా. ఓకే, మస్కులర్ చెంబర్ హార్ట్. ఓకే, ఆల్ వర్టిబ్రేట్ ప్రాసెస్ మస్కులర్ చెంబర్ హార్ట్ అన్నిట్లో ఉంటది. ఫిషెస్ లో చూద్దాం ఒకసారి. ఫిషెస్ లో అనేది 2 చెంబర్డ్ హార్ట్ ఉండేది, ఒక ఏట్రియం అండ్ ఒక వెంట్రికల్ తో. amphibians and the reptiles except crocodiles
3 chambered heart ఉండిద్ది, 2 atria అండ్ ఏ సింగిల్ వెంట్రికల్ తో. కానీ నెక్స్ట్ వచ్చే దాంట్లో క్రొకడైల్స్ లో, బర్డ్స్ లో, మ్యామల్స్ లో ఇవేమో 4 chambered heart ఉంటాయి విత్ 2 atria అండ్ 2 ventricles. ఓకే, ఫిష్ లో చూద్దాం ఏం జరుగుతుందో. ఇన్ ఫిషెస్ ద హార్ట్ పంప్స్ అవుట్ deoxygenated blood which is oxygenated by the gills and supplied to the body part from where deoxygenated blood is returned to the heart. ఓకే, ఇది సింగిల్ సర్క్యులేషన్ అంటాం. ఇది సింగిల్ సర్క్యులేషన్. ఓకే, అదే మనం దీంట్లో చూస్తున్నాం అనుకో, amphibians and reptiles. Left atrium receives oxygenated blood from the gills, lung and skin, and the right atrium gets deoxygenated from the other parts. ఓకే, తర్వాత కానీ ఏం జరిగిద్దంటే ఇక్కడ వాటిలో మిక్సప్ అయిపోయింది. 3 chambered హార్ట్ లో మిక్సప్ అయిపోయింది నెక్స్ట్ chambered, ఎందుకంటే సింగిల్ వెంట్రికల్ ఉంది, అది మిక్స్డ్ బ్లడ్ పంపించింది. దానికి ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ అంటాం దీన్ని. ఓకే, నెక్స్ట్ బర్డ్స్ అండ్ మ్యామల్స్ ఏం జరుగుతుంది. బర్డ్స్ అండ్ మ్యామల్స్ లో ఆక్సిజనేటెడ్, డినాక్సిజనేటెడ్ బ్లడ్ రిసీవ్డ్ రెస్పెక్టివ్లీ పాస్ ఆర్ వెంట్రికల్స్ పంప్ చేస్తాయి. ఓకే, పంప్ సపరేట్ గా ఉంటది, పంప్ చేస్తాయి. ఓకే, ఇట్లా రైట్ చాంబర్, లెఫ్ట్ చాంబర్ సపరేట్, డిఆక్సిజనేటెడ్, ఆక్సిజనేటెడ్ సపరేట్ గా వెళ్తూ ఉంటాయి. ఓకే, ఇట్లా వెళ్ళి మళ్ళీ ఇట్లా వస్తాయి, మళ్ళీ ఇట్లా వస్తుంది. ఓకే, సపరేట్ సర్క్యులేటరీ పాత్వేస్ మెయింటైన్ చేసుకుంటూ తర్వాత దీన్ని డబుల్ సర్క్యులేషన్ అంటాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ చూద్దాం. నెక్స్ట్ డబుల్ సర్క్యులేషన్ ఇక్కడ క్లియర్ గా డబుల్ సర్క్యులేషన్ ఇక్కడ వచ్చింది. ఓకేనా, అక్కడ మళ్ళీ అక్కడ ఈజీగా చెప్పేస్తాను, ఈజీగా అయిపోయింది అక్కడ. హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఫస్ట్, ఆల్సో కాల్డ్ బ్లడ్ వాస్కులర్ సిస్టమ్, consists of muscular chambered heart, network of close branched blood vessels and blood. The fluid is circulated. Okay, heart, the mesodermally derived organ is situated in the thoracic cavity. Okay, mesodermally అంటే అది embryological term. Okay, situated in the thoracic cavity లో ఉంటుంది. thoracic cavity అంటే ఇక్కడ చెస్ట్ దగ్గర ఉండేది. In between two lungs, slightly tilted to the left. Okay, it has the size of a clenched fist. Okay, size of clenched fist. ఇట్లా clenched fist అంటే మన చేతిని ఇట్లా పిడికిలు బిగిస్తే ఎంత ఉండదో అంత ఉండదు. ఓకే, తర్వాత డబుల్ వాల్డ్ మెంబ్రేన్ ఉండదు. డబుల్ వాల్డ్ మెంబ్రేన్ బ్యాక్ కాల్డ్ పెరికార్డియం. ఓకే, పెరికార్డియం అనేది దాన్ని చేస్తుంది. ఈ రెండు లేయర్స్ ఆఫ్ పెరికార్డియం మధ్య డబుల్ వాల్స్ మధ్య పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఉండదు. ఓకేనా, ఎన్క్లోజింగ్ ద పెరికార్డియల్ ఫ్లూయిడ్. మన హార్ట్ కి 4 chambers ఉంటాయి. ఓకే, 2 స్మాల్ అప్పర్ chambers ఏట్రియా, 2 పెద్ద లోవర్ chambers వెంట్రికల్స్. ఓకే, a thin muscular wall called the interatrial septum separates the left and right atria. ఓకే, ఒక thin muscular wall interatrial septum ఇట్లా రైట్ ఏట్రియం సెపరేట్ చేస్తాయి. ఇక్కడ ఇది థిక్ వాల్డ్. ఓకే, ఇది థిన్, ఇది థిక్ వాల్డ్ ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్, లెఫ్ట్ అండ్ రైట్ వెంట్రికల్స్. ఓకే, ఇక్కడ చూడండి, atrium and ventricle of the same side are also separated by thick fibrous tissue called atrioventricular septum. రెండు సైడ్స్ లో సేమ్ సైడ్ లో ఉన్న ఏట్రియం వెంట్రికల్ కూడా ఒక థిక్ ఫైబ్రస్ టిష్యూ ద్వారా సెపరేట్ అవుతాయి. ఏంటి అంటే ఏట్రియోవెంట్రికులర్ సెప్టమ్. ఓకే, ఏవి సెప్టమ్ అంటాం, ఏవి సెప్టమ్, ఏట్రియోవెంట్రికులర్ సెప్టమ్. ఓకే, రెండు ఏట్రియం మధ్య ఉండి రెండు వెంట్రికల్స్ మధ్య థిక్ ఉండదు. ఓకే, అది డిఫరెన్స్. కానీ ఈచ్ ఆఫ్ ది సెప్టార్ ప్రొవైడెడ్ విత్ అన్ ఓపెనింగ్. ఓకే, ఎందుకంటే బ్లడ్ రావాలి కదా ఏట్రియం నుండి వెంట్రికల్స్ లో. ఓకే, సేమ్ సైడ్ నుండి. ద ఓపెనింగ్ ఇస్ గార్డెడ్ బై ఎ వాల్వ్. ఆ ఓపెనింగ్ కి వాల్వ్స్ ఉంటాయి ఖచ్చితంగా. 3 మస్కులర్ ఫ్లాప్స్ ఆర్ కస్ప్స్, ద ట్రైకస్పిడ్ వాల్వ్. ఇప్పుడు చూద్దాం, రైట్ ఏట్రియం అండ్ రైట్ వెంట్రికల్ కి ట్రైకస్పిడ్ వాల్వ్ ఉండేది, కానీ బైకస్పిడ్ ఆర్ మైట్రల్ వాల్వ్ అనేది రెండే ఉంటాయి. దానికి అది ఎక్కడ ఉండేది అంటే లెఫ్ట్ ఏట్రియం అండ్ ద లెఫ్ట్ వెంట్రికల్. ఓకే, ఆ తర్వాత ఓపెనింగ్స్ ఆఫ్ రైట్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్ into the pulmonary artery and the aorta are provided with the semilunar valves. Okay, ఈ హార్ట్ అనేది అట్లా వాల్వ్స్ అనేవి బ్లడ్
ఫ్లో ఓన్లీ ఒక డైరెక్షన్ వెళ్ళడానికి హెల్ప్ చేస్తాయి. ఓకే, ప్రివెంట్ ఎనీ బ్యాక్వర్డ్ ఫ్లో. ఓకే, ఇది మెయిన్. ఇక్కడ డయాగ్రామ్ లో చూద్దాం. ఇక్కడ చూస్తే ఇది పైన ఉండేది రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్. ఓకే, లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్, ట్రైకస్పిడ్ వాల్వ్, బైకస్పిడ్ వాల్వ్. ఓకే, ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్. తర్వాత ఏవి నోడ్, ఎస్ఏ నోడ్. ఇది ఎస్ఏ నోడ్, ఇది ఏవి నోడ్. ఏవి నోడ్ నుండి వచ్చేది ఇవి కార్డేట్ అండి, ఇవి వస్తాయి. కార్డేట్ అండి ఇక్కడ నుండి వస్తుంది. ఇది ఎపిక్స్ అంటాం, ఈ పార్ట్ ఎపిక్స్ అంటాం. ఇది బేస్, ఇటువైపు ఇది కింద బేస్ అంటాం. పల్మరీ ఆర్టరీ, పల్మరీ వెయిన్స్ తెలిసిందే కదా. ఇది అయోటా, పెద్దది వెనక. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఎంటైర్ హార్ట్ అనేది కార్డియాక్ మజిల్స్ ద్వారా ఫామ్ అయింది. ద వాల్స్ ఆఫ్ వెంట్రికల్స్ ఆర్ మచ్ థిక్కర్ దాన్ ద ఏట్రియా. ఓకే, తెలిసిందే కదా, ఎందుకంటే వెంట్రికల్స్ అనేది చాలా దూరం పంప్ చేయాల్సి బ్లడ్, కాబట్టి ఇది థిక్కర్ దాన్ దట్ ఆఫ్ ఏట్రియా. ఓకే, నోడల్ టిష్యూ అనేది ఉండిద్ది. ఓకే, నోడల్ టిష్యూ అనేది పంప్ చేయడానికి, అది జనరేట్ చేయడానికి. ఓకే, ఫస్ట్ సైనో ఏట్రియల్ నోడ్ అనేది ఉండిద్ది. ఇక్కడ రైట్ అప్పర్ కార్నర్ ఆఫ్ ద రైట్ ఏట్రియం. అంటే ఇది రైట్ ఏట్రియం అనుకుంటే రైట్ అప్పర్ కార్నర్ ఇక్కడ ఉండిద్ది ఎస్ఏ నోడ్. ఓకే, ఇంకోటి ఉండిద్ది ఏవి నోడ్ అని. ఏవి నోడ్ అది ఎక్కడ ఉండిద్ది అంటే లోవర్ లెఫ్ట్ కార్నర్, లోవర్ లెఫ్ట్ కార్నర్ ఆఫ్ ద రైట్ ఏట్రియం క్లోజ్ టు ద ఏట్రియో వెంట్రికల్ సెప్టమ్. ఓకే, ఇందాక వేసినప్పుడు ఇట్లా ఉన్నదా, లోవర్ లెఫ్ట్ కార్నర్, లోవర్ లో ఉన్నది లెఫ్ట్ లో ఉన్నది కార్నర్. ఓకే, ఇది ఏవి నోడ్, ఇది ఎస్ఏ నోడ్. ఓకే, a bundle of nodal fibers atrioventricular bundle continues from the AVN which passes through the atrioventricular septum to emerge on top of the interventricular septum and immediately divides into right and left bundle. Okay, ఇక్కడ చూసాను కదా, ఇట్లా ఇక్కడ ఏవి నోడ్ నుండి వచ్చేసి ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్ ద్వారా ఇట్లా డివైడ్ అయిపోయింది 2 parts. అదే చెప్తున్నాడు మనకు. ఓకే, నెక్స్ట్ ఈ ఏవి బండిల్ లో వచ్చే మైన్యూట్ ఫైబర్స్ వస్తాయి లాస్ట్ లో త్రూఅవుట్ ద వెంట్రికులర్ మస్కులేచర్, అంటే వెంట్రికల్స్ లో ఉంటాయి. వీటిని పర్కింజే ఫైబర్స్ అంటాం. ఓకే, ఈ నోడల్ వాటికి, నోడల్ మస్కులేచర్ కి జనరేట్ యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ శక్తి ఉండేది ఈ ఎక్స్టర్నల్ స్టిమ్యులేషన్, అంటే దట్ ఈస్ ఆబ్వియస్లీ ఆటో ఎగ్జైటబుల్. ఓకే, కానీ ఒక నంబర్ ఆఫ్ యాక్షన్ పొటెన్షియల్స్ దట్ కుడ్ బి జనరేటెడ్ ఇన్ ఎ మినిట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద నోడల్ సిస్టమ్ లో వేరీ అవ్వచ్చు. ఓకే, అదే ఎస్ఎన్ ఫస్ట్ ఎగ్జాంపుల్ గా ఎస్ఎన్ తీసుకున్నాం అనుకోండి, ఎస్ఎన్ కెన్ జనరేట్ 70 to 75 per minute. ఓకే, యాక్షన్ పొటెన్షియల్స్. అదే కానీ కాబట్టి ఇది ఇనిషియేటింగ్ అండ్ మెయింటైనింగ్ ద రిథమిక్ కాంట్రాక్టిలిటీ వచ్చింది. ఓకే, therefore it is called our pacemaker. Our heart normally beats 70 to 75 times in a minute. ఓకే, నెక్స్ట్ ఏంటిది కార్డియాక్ సైకిల్ చూద్దాం. ఓకే, ఫస్ట్ స్టార్ట్ చేస్తుండగానే ఆల్ ద 4 chambers ఆఫ్ హార్ట్ అనేవి రిలాక్స్ స్టేట్ లో ఉంటాయి. ఓకే, ఫస్ట్ జాయింట్ డయాస్టోల్ ఉంది, అన్ని రిలాక్స్ లో ఉంటాయి. ఓకే, ఆల్ 4. చూద్దాం నెక్స్ట్. యాజ్ ద ట్రైకస్పిడ్ అండ్ బైకస్పిడ్ వాల్వ్స్ ఓపెన్, blood from the pulmonary veins and the vena cava flows into the left and the right ventricle respectively through the left and right atria. Okay, ఫస్ట్ జాయింట్ డయాస్టల్ లో ఉన్నప్పుడు, రిలాక్సేషన్ స్టేట్ లో ఉన్నప్పుడు ట్రైకస్పిడ్ అండ్ బైకస్పిడ్ వాల్వ్స్ ఓపెన్ అవుతాయి. అప్పుడు ఏం జరిగిందంటే బ్లడ్ అనేది ఆ పైన వీనా కేవా నుండి పల్మనరీ వెయిన్స్ నుండి వచ్చేసి ఏట్రియా ద్వారా వెంట్రికల్స్ లోకి వెళ్ళిపోయి ఫిల్ అవుతాయి. ఇది జాయింట్ డయాస్టల్. జాయింట్ డయాస్టల్ కేస్ లో ఫస్ట్ ద సెమిల్యూనర్ వాల్వ్స్ ఆర్ క్లోజ్డ్ అట్ దిస్ స్టేట్. ఓకే, తర్వాత ఎస్ఐన్ అనేది యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ చేస్తాయి. అప్పుడు ఏం చేస్తుంది అంటే ఏట్రియాలో ఉన్న రెండింటిని స్టిమ్యులేట్ చేసి సైమల్టేనియస్ కాంట్రాక్షన్ జరిగింది. దాన్ని ఏమంటారంటే ఏట్రియల్ సిస్టోల్ అంటాం. అప్పుడు ఏం చేస్తుంది అంటే బ్లడ్ ఫ్లో వెంట్రికల్స్ కి 30% ఇంక్రీజ్ చేసింది. ఓకే, యాక్షన్ పొటెన్షియల్ అనేది వెంట్రికులర్ సైడ్ ఏవి బండిల్ ద్వారా కండక్ట్ అయ్యింది. చూసాం కదా, బండిల్ ఆఫ్ హిస్ ట్రాన్స్మిట్ త్రూ ద బండిల్ ఆఫ్ హిస్ ట్రాన్స్మిట్ చేసింది. దిస్ కాజెస్ వెంట్రికులర్ సిస్టోల్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వెంట్రికులర్స్ లోకి వెళ్ళిన తర్వాత ఈ స్టిమ్యులేషన్స్ వెంట్రికులర్ సిస్టోల్ అనేది జరిగింది. అప్పుడు ఏమైంది, ఏట్రియం రిలాక్సేషన్ లో ఉండిద్ది కోయిన్సైడింగ్ విత్ ద వెంట్రికులర్ సిస్టోల్. ఓకే, వెంట్రికులర్ సిస్టోల్ ఏం చేసింది, వెంట్రికులర్ ప్రెషర్ ని ఇంక్రీజ్ చేసింది. అప్పుడు ఏమైందంటే
క్లోజర్ ఆఫ్ ట్రైకస్పిడ్ అండ్ బైకస్పిడ్ వాల్వ్స్, ఎందుకంటే బ్యాక్ ఫ్లో ఆఫ్ బ్లడ్ ని ఇనిబిట్ చేయడానికి. యాజ్ వెంట్రికులర్ ప్రెషర్ ఇంక్రీసెస్ ఫర్దర్, సెమిల్యూనర్ వాల్వ్స్ అనేది గార్డింగ్ కదా, ఆ గార్డింగ్ అనేవి ఫోర్స్డ్ ఓపెన్, ఓకే, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్, ఓకే, ఈ రెండు అనేది ఓపెన్ అవుతాయి. బ్లడ్ ఇన్ ద వెంట్రికల్స్ టు ఫ్లో త్రూ దీస్ వెజల్స్, ఓకే, ఇంటూ ద సర్క్యులేటరీ పాత్వే. వెంట్రికల్స్ నుండి అల్టిమేట్గా బ్లడ్ వెళ్ళిపోతుంది, ఓకే. ఆ తర్వాత మళ్ళీ వెంట్రికల్స్ అనేవి రిలాక్స్ అవుతాయి. వెంట్రికులర్ డయాస్టోల్ అండ్ వెంట్రికులర్ ప్రెషర్ ఫాల్స్, కాజింగ్ ద క్లోజర్ ఆఫ్ సెమిల్యూనర్ వాల్వ్స్ విచ్ ప్రివెంట్స్ బ్యాక్ ఫ్లో ఆఫ్ బ్లడ్ ఇంటూ ద వెంట్రికల్స్. ఇది అర్థమైంది కదా. వెంట్రికల్స్ అనేవి బ్లడ్ పంప్ చేసేసిన తర్వాత మళ్ళీ రిలాక్స్ అయిపోతాయి వెంట్రికులర్ డయాస్టోల్. అప్పుడు వెంట్రికులర్ ప్రెషర్ ఫాల్స్ అంటే తగ్గిపోయింది, క్లోజర్ ఆఫ్ సెమిల్యూనర్ వాల్వ్స్ జరిగింది, ఓకే. ఇది ఏంటంటే అది ఏం చేస్తుంటే ప్రివెంట్స్ బ్లాక్ ఫ్లో ఆఫ్ బ్లడ్, ఓకే, ఇంటూ ద వెంట్రికల్స్. As the ventricular pressure declines further, the tricuspid and the bicuspid valves are pushed open by the pressure, okay, in the atria exerted by the blood which was being emptied into them by the veins, okay. అంటే ట్రైకస్పిడ్ అండ్ బైకస్పిడ్ వాల్వ్స్ ప్రెషర్ ద్వారా ఓపెన్ అయిపోతాయి. వెంట్రికులర్ ప్రెషర్ డిక్లైన్ ఫర్దర్ తర్వాత అవి ఎంటీ చేయడానికి అట్లా అయిపోతాయి, ఓకే, ప్రెషర్ తగ్గిపోయింది. ఆ తర్వాత బ్లడ్ మళ్ళీ ఫ్రీలీ వెంట్రికల్స్ లోకి వచ్చేస్తుంది, ఓకే. వెంట్రికల్స్ అండ్ ఏట్రియా నౌ అగైన్ రిలాక్స్ జాయింట్ డయాస్టోల్ యాజ్ క్లియర్. మళ్ళీ ఎస్ఏఎన్ అనేది యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ చేసి మళ్ళీ సేమ్ ఇదే రిపీట్ అవుతా ఉండేది ఈ ప్రాసెస్, ఓకే. ఈ సీక్వెన్షియల్ ఈవెంట్ మొత్తం సైక్లికల్లీ కార్డియాక్ సైకిల్ అంటాం, ఓకే. దీన్ని కార్డియాక్ సైకిల్ అంటాం. దీంట్లో సిస్టోల్ ఉండిద్ది, డయాస్టోల్ ఉండిద్ది రెండింటికి, ఓకే, ఆఫ్ వెంట్రికల్స్ అండ్ ఏట్రియల్స్. 72 times per minute చేసినప్పుడు కార్డియాక్ సైకిల్స్ ఆర్ పర్ఫార్మ్ పర్ మినిట్, ఓకే. 72 times హార్ట్ ఇదంతా చేసిద్ది, ఓకే, పర్ మినిట్ లో. అంటే ఈ డ్యూరేషన్ ఆఫ్ కార్డియాక్ సైకిల్ చేయొచ్చు ఇక్కడ మనం. డ్యూరేషన్ ఆఫ్ కార్డియాక్ సైకిల్ 0.8 seconds. ఎట్లా వచ్చింది అంటే 60/72 చేస్తే వచ్చింది, ఓకే. 6 and 6 rolls, ఓకే. 10 divided by 12 100 12 8 96 కాబట్టి 0.8 ఇట్లా వచ్చింది, ఓకేనా. మనకి టైం కావాలి, ఎంత టైంలో ఒక డైరెక్షన్ కాబట్టి టైం ఎంత 60 seconds 1 minute లో, తర్వాత 72, ఓకే. టోటల్ సెకండ్స్ లో వచ్చింది టైం 0.8 seconds, ఓకే. ఇది చూడండి, ఈచ్ వెంట్రికల్ అనేది 70 ml ఆఫ్ బ్లడ్ పంప్ చేసిద్ది. దాన్ని ఏమంటారు, స్ట్రోక్ వాల్యూమ్ అంటారు. స్ట్రోక్ వాల్యూమ్ ని కనుక మల్టిప్లై చేస్తే హార్ట్ రేట్ తో కార్డియాక్ అవుట్పుట్ వచ్చింది, ఓకే. మనకి స్ట్రోక్ వాల్యూమ్, the stroke volume multiplied by the heart rate, number of heartbeats per minute, gives the cardiac output. Therefore, cardiac output can be defined as the volume of blood pumped by each ventricle per minute and averages 500 ml or 5 liters in a healthy individual. The blood has the ability to alter the stroke volume as well as the heart rate and thereby the cardiac output. Okay? For example, cardiac output of an athlete much higher than that of ordinary person, okay. ఇక్కడ చూడండి, ఫస్ట్ హార్ట్ సౌండ్ లబ్ ఈస్ అసోసియేటెడ్ విత్ క్లోజర్ ఆఫ్ ద ట్రైకస్పిడ్ అండ్ బైకస్పిడ్ వాల్వ్స్, whereas సెకండ్ సౌండ్ టబ్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద క్లోజర్ ఆఫ్ ద సెమిల్యూనర్ వాల్వ్. ఇది క్లినికల్ డయాగ్నోస్టిక్ సిగ్నిఫికెన్స్, ఓకే. మీరు పెద్ద హైయర్ ఎంబీబీఎస్ లో నేర్చుకుంటారు. ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ చూద్దాం. ఈసీజీ అనేది graphical representation of electrical activity of the heart during cardiac cycle, okay. మనం ఇక్కడ చూద్దాము, ఇక్కడే చెప్పేస్తాను ఫిగర్ లో. పీ వేవ్ అనేది ఎక్సైటేషన్ ఆర్ డీపోలరైజేషన్ ఆఫ్ ద ఏట్రియా, ఓకే. ఎక్సైటేషన్ ఆర్ డీపోలర్ విచ్ లీడ్స్ టు కాంట్రాక్షన్ ఆఫ్ బోత్ ద ఏట్రియా, ఓకే. ఇక్కడ ఏట్రియల్ కాంట్రాక్షన్ జరుగుతుంది, ఎక్సైటేషన్ ఆర్ డీపోలరైజేషన్ ఆఫ్ ఏట్రియా అంటాం, ఓకే. తర్వాత క్యూఆర్ఎక్స్ మొత్తం depolarization of the ventricles which initiates the ventricular contraction. The contraction ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే క్యూ స్టార్ట్ అయిన తొందరగా స్టార్ట్ అయిపోయింది, ఓకే. దీన్ని మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ సిస్టోల్, ఓకే. ఇక్కడ సిస్టోల్ మార్క్ చేసింది, ఇక్కడ సిస్టోల్ బిగినింగ్ అయింది. తర్వాత టీ వేవ్ ఏంటి అంటే రిటర్న్ ఆఫ్ వెంట్రికల్స్ ఫ్రమ్ ఎగ్జైటెడ్ టు నార్మల్, రీపోలరైజేషన్, ఓకే. ఎండ్ ఆఫ్ టీ వేవ్ మార్క్స్ ద ఎండ్ ఆఫ్ సిస్టోల్, ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి, ద ఎండ్ ఆఫ్ ద టీ వేవ్ మార్క్స్ ద ఎండ్ ఆఫ్ ద సిస్టోల్, ఓకే. ఎండ్ ఆఫ్ ద టీ వేవ్ మార్క్స్ ద ఎండ్ ఆఫ్ ద సిస్టోల్.
By counting the number of QRS complexes that occur in a given time period, one can determine the heartbeat of an okay. ఎన్ని క్యూఆర్ఎస్ కాంప్లెక్సెస్ జరిగితే అంత హార్ట్ బీట్ అని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు ఈసీజీ ద్వారా. ఈసీజీ డిఫరెంట్ ఇంటూ రఫ్లీ ద సేమ్ షేప్. ఓకే, ఈసీజీస్ అనేవి క్లినికల్ సిగ్నిఫికెన్స్ చాలా ఉండిద్ది అని చెప్తున్నారు. ఓకే, అంతే డయాగ్నోసిస్ లో అట్లా ఇట్లా ఉన్న అట్లా. ఓకే, నెక్స్ట్ డబుల్ సర్క్యులేషన్. ఓకే, ఈ గ్రాఫ్ వస్తే సరిపోయింది. ఓకేనా, ఈ గ్రాఫ్ లో చూద్దాం. ఈ గ్రాఫ్ లోనే ఉంది మ్యాటర్ అంతా. పిఎఫ్ అనేది ఏట్రియా, ఫస్ట్ ఏట్రియా కాంట్రాక్ట్ అయింది కాబట్టి డీపోలరైజేషన్ ఆఫ్ ఏట్రియా ఆర్ కాంట్రాక్షన్ ఆఫ్ బోత్ ద ఏట్రియా. క్యూఆర్ఎస్ అనేది డీపోలరైజేషన్ ఆఫ్ ద వెంట్రికల్స్. ఓకే, అది ఏంటి వెంట్రికులర్ కాంట్రాక్షన్ వల్ల. ఓకే, టీఓ అనేది ఏంటంటే వెంట్రికల్స్ అన్ని మళ్ళీ రెస్టింగ్ పొజిషన్ లోకి వచ్చేస్తాయి. ఓకే, ఆర్ రిలాక్స్డ్ పొజిషన్ లోకి వెంట్రికల్స్. ఓకే, నెక్స్ట్ డబుల్ సర్క్యులేషన్ చూద్దాం. బ్లడ్ అనేది బ్లడ్ వెజల్స్ లో తిరుగుతుంటుంది. బ్లడ్ వెజల్స్ 3 లేయర్స్, అవి చూద్దాము. 3 లేయర్స్. ఫస్ట్ ఇన్నర్ లైనింగ్ ఆఫ్ స్క్వేమస్ ఎండోథీలియం ట్యూనికా ఇంటిమా. ఇన్నర్ లైనింగ్ ఏముండదంటే స్క్వేమస్ ఎండోథీలియం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మిడిల్ లేయర్ ఆఫ్ స్మూత్ మజిల్, మిడిల్ మజిల్ అండ్ ఎలాస్టిక్ ఫైబర్స్, మిడిల్ మజిల్ మీడియా. ఓకే, ఎలాస్టిక్ ఫైబర్. తర్వాత ఎక్స్టర్నల్ లేయర్ ఆఫ్ ఫైబర్స్ కనెక్టివ్ టిష్యూ ట్యూనికా ఎక్స్టర్నల్. ఓకే, ఎక్స్టర్నల్. ఓకే, ఫైబర్స్ కనెక్టివ్ టిష్యూ విత్ కొల్లాజన్ ఫైబర్స్. ఓకే, ఇక్కడ చూద్దాం. ట్యూనికా మీడియా ఇస్ కంపారిటివ్లీ థిన్ ఇన్ ద వెయిన్స్. ఓకే, స్మూత్ మజిల్ అనేది వెయిన్స్ తక్కువ ఉండేది, ఎందుకంటే అవి పంప్ చేసిన బ్లడ్ ని కంటైన్ చేయవు కదా, జస్ట్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని తీసుకుంటే టిష్యూస్ లో ఉండేది, అందులో అంత ప్రెషర్ ఉండదు కాబట్టి థిన్ మజిల్స్ సరిపోతాయి వెయిన్స్. ఓకే, 3 లేయర్స్ ఇన్నర్ లైనింగ్ ఆఫ్ స్క్వేమస్ ఎండోథీలియం ట్యూనికా ఇంటిమా, మిడిల్ లేయర్ ఆఫ్ స్మూత్ మజిల్ అండ్ ఎలాస్టిక్ ఫైబర్ ట్యూనికా మీడియా, external layer of fibrous connective tissue with collagen fibers, ట్యూనికా ఎక్స్టర్నా. ఓకే, ట్యూనికా మీడియా అనేది కంపారిటివ్లీ థిన్ ఇన్ వెయిన్స్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. బ్లడ్ పంప్డ్ బై ద రైట్ వెంట్రికల్ ఎంటర్స్ ద పల్మనరీ ఆర్టరీ, whereas left ventricle pumps blood into the aorta. Okay, deoxygenated blood అనేది నెక్స్ట్ పల్మనరీ సిస్టమ్ passed on to the lungs from where oxygenated blood is carried by. ఓకే, ఇదేంటంటే డిఆక్సినేటెడ్ బ్లడ్ పల్మరీ ఆర్టరీలోకి వచ్చింది కదా, ఆ ఆర్టరీలో నుండి లంగ్స్ కి వెళ్ళింది, మళ్ళీ లంగ్స్ లో ఆక్సిజనేషన్ జరిగి అదే పల్మరీ వెయిన్స్ మళ్ళీ రైట్ ఏట్రియంకి వచ్చేస్తుంది. ఓకే, ఇదంతా పల్మరీ సర్క్యులేషన్, లంగ్స్ ఇన్వాల్వ్ అయిన మొత్తం పల్మరీ సర్క్యులేషన్ అంట. తర్వాత ఆక్సిజనేటెడ్ బ్లడ్ అయోటాలోకి ఎంటర్ అయింది కదా, కానీ ఆర్టరీస్, క్యాట్రియోల్స్, క్యాపిలరీస్, టిష్యూస్ ద్వారా డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇస్ కలెక్ట్, మళ్ళీ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ వెన్యూల్స్ కలెక్ట్ చేస్తాయి, వెయిన్స్ మళ్ళీ వెనక ద్వారా మళ్ళీ రైట్ ఏట్రియం వస్తుంది. ఓకే, ఇదంతా సిస్టమిక్ సర్క్యులేషన్. లంగ్స్ ఇన్వాల్వ్ అవ్వకుండా మిగతా బాడీ పార్ట్స్ లో జరిగేది మొత్తం సిస్టమిక్ సర్క్యులేషన్, లంగ్స్ ఇన్వాల్వ్ అయ్యి జరిగేది మొత్తం పల్మనరీ సర్క్యులేషన్. ఓకే, ఈ యూనిక్ వాస్కులర్ సిస్టమ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ డైజెస్టివ్ ట్రాక్ట్ అండ్ లివర్. ఓకే, ఏంది అంటే హెపాటిక్ పోర్టల్ సిస్టమ్. హెపాటిక్ పోర్టల్ వెయిన్, దీంట్లో ఏం జరిగిందో చూద్దాం. ఈ హెపాటిక్ పోర్టల్ వెయిన్ ఏదైతుందో అది బ్లడ్ ఇంటెస్టైన్ నుండి లివర్ కి తీసుకెళ్తుంది బిఫోర్ ఇట్ ఈస్ డెలివర్డ్ టు ద సిస్టమిక్ సర్క్యులేషన్. ఎందుకంటే డీటాక్సిఫికేషన్ వాటి కోసం. ఓకే, దానికోసం జరిగింది, అది స్పెషల్, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ చెప్పినట్టే పల్మరీ ఆర్టరీ నుండి లంగ్స్ నుండి పల్మరీ వెయిన్స్ క్యారీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఓకే, టిపికల్ వెయిన్ కాబట్టి. తర్వాత లెఫ్ట్ ఏట్రియం లో ఆక్సిజనేటెడ్ బ్లడ్, లెఫ్ట్ వెంట్రికల్ సిస్టమిక్ సర్క్యులేషన్, వెన్యూల్స్, వెయిన్స్, వినా కావా, రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, పల్మరీ ఆర్టరీ. ఓకే, ఇక్కడ చూసామంటే వెయిన్ చూసావా డయామీటర్ ఎక్కువగా ఉంది, స్మూత్ మజిల్ తక్కువగా ఉంది. ఇక్కడ స్మూత్ మజిల్ పెద్దది, ల్యూమెన్ చిన్నది ఆర్టరీ. ఓకే, మిన్ ఆఫ్ వెయిన్ ఇస్ పెద్దది. ఓకే, రెగ్యులేషన్ ఆఫ్ కార్డియాక్ యాక్టివిటీ. ఓకే, నార్మల్ యాక్టివిటీస్ ఆఫ్ ద హార్ట్ ఆర్ regulated intrinsically, that is auto-regulated. Okay, auto-regulated by special muscles called nodal tissue, and the heart is myogenic. Okay, heart myogenic. Okay, a special neural center in the medulla oblongata can moderate the cardiac function through a medulla oblongata లో ఉన్నది ANS ద్వారా రెగ్యులేట్ చేయగలదు అంటే న్యూరల్ సిగ్నల్స్ టు సింపథెటిక్ నర్వ్స్. ఓకే, ఆటోమేటిక్ నర్వ్ సిస్టమ్ లో సింపథెటిక్ నర్వ్స్ ద్వారా హార్ట్ రేట్ ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే,
అప్పుడు ఏమైందంటే స్ట్రెంత్ ఆఫ్ వెంట్రుకల్ కాంట్రాక్షన్ ఇంక్లూడ్ చేస్తే తర్వాత కార్డియాక్ అవుట్పుట్ కూడా. ఓకే, ఆన్ ద అదర్ హ్యాండ్ పారాసింపథెటిక్ అంటే ఆపోజిట్, అంటే సింపథెటిక్ అప్పుడు పారాసింపథెటిక్ న్యూరల్ సిగ్నల్స్. ఇది ఏం చేస్తుంది హార్ట్ రేట్ ని తగ్గించింది, స్పీడ్ ఆఫ్ కండక్షన్ ఆఫ్ యాక్షన్ పొటెన్షియల్ తగ్గించింది, తర్వాత కార్డియాక్ అవుట్పుట్ తగ్గించింది దానివల్ల. ఇంకోటి ఏంటి అంటే ఇంపార్టెంట్ అడ్రినల్ మెడ్యులరీ హార్మోన్స్ కూడా ఇంక్రీజ్ చేస్తాయి. ఓకే, అంటే అడ్రినలిన్, నార్ అడ్రినలిన్, ఎపిరెఫ్రిన్, నార్ ఎపిరెఫ్రిన్, ఓకే, ఇవి కూడా ఇంక్రీజ్ చేస్తాయి. ఓకే, సింపథెటిక్ ఏం చేస్తుంది, హార్ట్ రేట్ ఇంక్రీజ్ చేస్తుంది. హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవ్వడం స్ట్రెంత్ ఆఫ్ వెంట్రికల్ కాంట్రాక్షన్ ఇంక్రీజ్ అయింది, దేర్బై కార్డియాక్ అవుట్పుట్ కూడా ఇంక్రీజ్ అయింది. అదే పారాసింపథెటిక్ అనుకోండి, హార్ట్ రేట్ డిక్రీజ్ అయింది, స్పీడ్ ఆఫ్ కండక్షన్ డిక్రీజ్ అయింది, దేర్బై కార్డియాక్ అవుట్పుట్ కూడా డిక్రీజ్ అయింది. అడ్రినల్ మెడ్యులరీ హార్మోన్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తాయి కార్డియాక్ అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ డిజార్డర్స్ చూద్దాం. హైపర్ టెన్షన్. హైపర్ టెన్షన్ అనేది ఎనీ బ్లడ్ ప్రెషర్ హయ్యర్ దెన్ నార్మల్ 120/80. ఓకే, 120 mmHg millimeters of mercury pressure is the systolic. ఓకే, ఇది సిస్టోలిక్ ఆర్ పంపింగ్, అండ్ 80 అంటే డయాస్టోలిక్. ఓకే, or resting. If the repeated sex of an individual is 140 or 90 or shows hypertension. సరేనా, రిపీటెడ్ గా 140 or 90 వచ్చినాక ఆర్ మోర్ రిపీటెడ్లీ దాన్ని హైపర్ టెన్షన్ అంటాం. ఓకే, ఈ హైపర్ టెన్షన్ వల్ల బ్రెయిన్ అండ్ కిడ్నీ లాంటి వైటల్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి. సరేనా, నెక్స్ట్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఆఫెన్ రెఫర్ టు యాజ్ ఎథెరోస్క్లెరోసిస్. ఓకే, కరోనరీ ఆర్టరీ ఇదేం చేస్తుంది అంటే వెజల్స్ ని ఎఫెక్ట్ చేసేది that supply blood to the heart. It is caused by deposits of calcium, fat, cholesterol and fibrous tissue which makes the lumens of the arteries narrower. Okay, ఇది ఇక్కడ జరిగేది కొరోనరీ ఆర్టరీ డిసీజ్ లో. అదే యాంజినాలో ఏం జరిగిందంటే యాంజినా పెక్టోరిస్ అంటాం, అక్యూట్ చెస్ట్ పెయిన్ వచ్చింది ఇక్కడ, ఎందుకంటే ఎనఫ్ ఆక్సిజన్ రీచ్ అవ్వట్లేదు హార్ట్ మజిల్ కి. ఎవరికైనా రావచ్చు, మోర్ కామన్ మిడిల్ ఏజ్ అండ్ ఎల్డర్. ఇట్ అకర్స్ డ్యూ టు కండిషన్స్ దట్ ఎఫెక్ట్ ద బ్లడ్ ఫ్లో. ఓకే, హార్ట్ ఫెయిల్యూర్. హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంది, ద స్టేట్ ఆఫ్ ద హార్ట్ వెన్ ఇట్ ఈస్ నాట్ పంపింగ్ బ్లడ్ ఎఫెక్టివ్లీ ఎనఫ్ టు మీట్ ద నీడ్స్ ఆఫ్ ద బాడీ. సరేనా, ఎప్పుడైతే హార్ట్ పంప్ చేయలేకపోతుందో కానీ సమ్ టైమ్స్ ఏంటంటే కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంట, బికాస్ కంజెషన్ ఆఫ్ ద లంగ్స్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ సిమ్టమ్స్ ఆఫ్ దిస్ డిసీజ్. సరేనా, మెయిన్ ఇంపార్టెంట్ లైన్ చూద్దాం. Heart failure is not the same as cardiac arrest when the heart stops beating, or heart attack when the heart muscle is suddenly damaged by an inadequate blood supply. Okay, ఇవన్నీ ఇట్లా కాదు, దీంతో మార్క్ చేసుకుందాం. హార్ట్ ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ద సేమ్ యాజ్ కార్డియాక్ అరెస్ట్. కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి, హార్ట్ స్టాప్స్ బీటింగ్. అదే హార్ట్ అటాక్ అంటే ఏంటి, వెన్ హార్ట్ మజిల్ ఇస్ సడన్లీ డ్యామేజ్ బై inadequate blood supply. ఓకే, ఒకసారి మళ్ళీ చూద్దాం. సిఏడి అంటే కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఎథెరోస్క్లెరోసిస్. అక్కడ ఏం జరిగిందంటే బ్లడ్ సప్లై వెజల్స్ దట్ సప్లై టు ద బ్లడ్ వెజల్ ఎఫెక్ట్ అయితే. ఓకే, అంటే కరోనరీ బ్లడ్ వెజల్స్ ఎఫెక్ట్ అయితే. ఓకే, ఎందుకు అంటే డిపాజిట్స్ ఆఫ్ కాల్షియం ఉండిద్ది, ఫ్యాట్ ఉండిద్ది, కొలెస్ట్రాల్ ఉండిద్ది అండ్ ఫైబ్రస్ టిష్యూస్ ఉంటాయి. ఓకే, యాంజైనా, అక్యూట్ చెస్ట్ పెయిన్. ఓకే, నో ఎనఫ్ ఆక్సిజన్ ఈజ్ రీచింగ్ ద హార్ట్ మజిల్. ఓకే, దాన్ని యాంజైనా అంటాం. అప్పుడు అక్యూట్ చెస్ట్ పెయిన్ వచ్చింది. ఇది ఎందుకు ఎఫెక్ట్ అయిందంటే బ్లడ్ ఫ్లో ఎఫెక్ట్ అవడం వల్ల. హార్ట్ ఫెయిల్యూర్ అంటే when enough heart is not pumping blood effectively enough to meet the needs of the body. ఓకే, దీన్ని కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ కూడా అంటారు, ఎందుకంటే అండ్ బికాస్ కంజెషన్ ఆఫ్ ద లంగ్స్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ సిమ్టమ్స్ ఆఫ్ దిస్ డిసీజ్. ఓకే, కంజెషన్ ఆఫ్ లంగ్స్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ సిమ్టమ్స్ ఆఫ్ దిస్ డిసీజ్. హార్ట్ ఫెయిల్యూర్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ కార్డియాక్ అరెస్ట్ అండ్ హార్ట్ అటాక్. ఓకే, కార్డియాక్ అరెస్ట్ అంటే హార్ట్ స్టాప్స్ బీటింగ్. ఓకేనా, హార్ట్ అటాక్ అంటే హార్ట్ మజిల్ సడన్లీ డ్యామేజ్ బై inadequate supply of blood. ఓకే, ఓకే, ఎక్సర్సైజ్ చూద్దాం. నేమ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఇన్ ద బ్లడ్ అండ్ మెన్షన్ ద వన్ మేజర్ ఫంక్షన్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దెమ్. న్యూట్రోఫిల్స్ అనేది ఫాగోసైటోసిస్. ఓకే, 60 to 65%. నెక్స్ట్ మోనోసైట్స్ కూడా ఫాగోసైటోసిస్. ఓకే, బేసోఫిల్స్. నెక్స్ట్ బేసోఫిల్స్ 0.5 to 1%. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్. ఓకే, ఇయోసినోఫిల్స్ ఎక్కడంటే
రెసిస్ట్ టు ఇన్ఫెక్షన్స్ అండ్ ఎలర్జిక్ రియాక్షన్స్ లో ఇవే వచ్చేది. ఓకే, ఎలర్జిక్ రియాక్షన్స్ లో ఇవే. నెక్స్ట్ లింఫోసైట్స్ అనేది ఇమ్యూనలాజికల్ ఫంక్షన్. ఓకే, ప్లాస్మా ప్రోటీన్ ఇంపార్టెన్స్ ఏంది? ప్లాస్మా ప్రోటీన్స్ ఆంకోటిక్ బ్యాలెన్స్ ఆర్ మెయింటైన్ బ్యాలెన్స్, ఆస్మోటిక్ ప్రెషర్, ఆస్మోటిక్ బ్యాలెన్స్. ఓకే, కాలమ్ 1 మ్యాచ్ చేద్దాం. యూసినోఫిల్స్ చెప్పండి. రెసిస్ట్ ఇన్ఫెక్షన్. ఆర్బిసి ఏబి గ్రూప్ అనేది యూనివర్సల్ రెసిపియంట్. ఓకే, ప్లేట్లెట్స్ అనేవి కోయాగులేషన్. సిస్టోల్ అంటే కాంట్రాక్షన్ ఆఫ్ హార్ట్. ఆర్బిసి అంటే గ్యాస్ ట్రాన్స్పోర్ట్. ఓకే, వై డు వి కన్సిడర్ బ్లడ్ యాజ్ ఎ కనెక్టివ్ టిష్యూ? బ్లడ్ ఎందుకు కనెక్టివ్ టిష్యూ కన్సిడర్ చేద్దామంటే, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఆక్సిజన్ సప్లై చేసిద్ది టిష్యూస్ కి, తర్వాత న్యూట్రియంట్ సప్లై చేసిద్ది మెయిన్, తర్వాత అది ఏం చేసిద్ది అంటే న్యూట్రియంట్ సప్లై చేసిన తర్వాత వేస్ట్ మెటీరియల్ కూడా కలెక్ట్ చేసి లివర్, కిడ్నీస్ ఇట్లా ఫిల్టర్ చేసి. సో వీటన్నిటి ఉదాహరణ వల్ల కనెక్టివ్ టిష్యూ అనేది పెట్టాము. పేరు. లింఫ్ కి బ్లడ్ కి డిఫరెన్స్ ఏంటి? లింఫ్ అనేది అల్ట్రా ఫిల్టరేషన్ ఆఫ్ బ్లడ్ జరిగిన తర్వాత వెజల్స్ దగ్గర స్పేస్ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్. యాక్చువల్లీ లింఫ్ అనేది ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్. ఓకే, దాంట్లో ఉన్న బ్లడ్ లో ఉన్న ప్రోటీన్స్, ప్లాస్మా ప్రోటీన్స్ ఇవన్నీ లింఫ్ లో ఉండవు. ఓకే, లింఫ్ ఇస్ ద అల్ట్రా ఫిల్టరేట్ అండ్ బ్లడ్ ఇస్ ద నార్మల్ స్పెషల్ ఫ్లూయిడ్. ఓకే, దీంట్లో ఉన్న ప్రోటీన్స్ ఇవన్నీ లింఫ్ లో ఉండవు, అది మెయిన్. డబుల్ సర్క్యులేషన్ అంటే పల్మరీ సర్క్యులేషన్ ప్లస్ సిస్టమిక్ సర్క్యులేషన్. ఓకే, దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ సపరేట్ పాత్వేలో బ్లడ్ ఆక్సిజనేటెడ్ అయ్యి వస్తుంది. ఓకే, అది దీని సిగ్నిఫికెన్స్. ఓకే, బ్లడ్ అండ్ లింఫ్ చెప్పాను. ఓపెన్ సిస్ట్ క్లోజ్డ్ అంటే ఓపెన్ లో నేను మీకు చెప్పినట్టు హార్ట్ అనుకోండి, అది పంప్ చేసిన బ్లడ్ ఒక క్యావిటీలోకి వెళ్ళి మళ్ళీ ఆ క్యావిటీలో ఇట్లా వచ్చేసింది. ఓకే, అదే క్లోజ్డ్ అనుకోండి, ఇది హార్ట్ అనుకోండి, ఇట్లా పంప్ చేసినప్పుడు ఈ క్లోజ్డ్ వెజల్ లో వెళ్ళిపోయింది. ఓకే, క్లోజ్డ్ వెజల్స్ లో వెళ్ళింది. క్లోజ్డ్ వెజల్స్, బ్లడ్ వెజల్స్ మనకుంటాయి. సిస్టోల్ అంటే కాంట్రాక్షన్, డయాస్టోల్ అంటే రిలాక్సేషన్. పీ వేవ్ అండ్ టీ వేవ్. పీ వేవ్ అంటే కాంట్రాక్షన్ ఆఫ్ ఏట్రియా ఆర్ డీపోలరైజేషన్ ఆఫ్ ఏట్రియా అంటాం. ఓకే, డీపోలరైజేషన్ ఆఫ్ ఏట్రియా. పీ వేవ్ అంటే రిలాక్సేషన్ ఆఫ్ వెంట్రికల్స్. ఓకే, రిలాక్సేషన్ ఆర్ డయాస్టోల్ ఆఫ్ వెంట్రికల్స్. ఓకే, ఎవల్యూషనరీ చేంజ్ చెప్పాను కదా అమాంగ్ ద వర్టిబ్రేట్స్. ఫిష్ లో ఎలా జరిగిద్ది, ఆంఫిబియన్స్ ఎలా జరిగిద్ది, అది పైన ఉంది, అది మీరు చెప్పండి, చూసుకోండి. వై ఇస్ హార్ట్ కాల్డ్ అవర్ మయోజెనిక్? హార్ట్ మయోజెనిక్ ఎందుకంటే అంటే చెప్పాను కదా, మొత్తం మజిల్ ఫైబర్స్ ఉంటాయి. మళ్ళీ అది ఆటో ఇండక్షన్ జరిగిద్ది. ఓకే, ఆటో ఇండక్షన్ జరిగిద్ది, దానికే ఎస్ఏ నోడ్ ఉండిద్ది హార్ట్ లోపల, దాన్ని స్టిమ్యులేట్ చేసుకునేది. ఓకే, దానికని ఎస్ఏ నోడ్ పేస్ మేకర్ ఎందుకంటాం? ఎందుకంటే ఎస్ఏ నోడ్ హార్ట్ యాక్షన్ పొటెన్షియల్స్ జనరేట్ చేస్తుంది. యాక్షన్ పొటెన్షియల్స్. ఓకే, ఎందుకంటే యాక్షన్ పొటెన్షియల్స్ ద్వారానే హార్ట్ పంప్ అయింది, దానికోసం పేస్ మేకర్ అంటాం. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఏవి నోడ్ అండ్ ఏవి బండిల్. ఎస్ఏ నోడ్ నుండి ఏవి బండిల్ వచ్చిన తర్వాత ఏవి బండిల్ ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేసి ఈ బండిల్ బ్రాంచెస్ ద్వారా. ఓకే, ఈ యాక్షన్ పొటెన్షియల్స్. ఏవి నోడ్ ఇంపార్టెంట్. ఓకే, వెంట్రికల్స్ కలెక్టానికి. డిఫైన్ ఏ కార్డియాక్ సర్కిల్ అండ్ కార్డియాక్ అవుట్పుట్. ఎక్స్ప్లెయిన్ హార్ట్ సౌండ్. డ్రా స్టాండర్డ్ ఈసీజీ అండ్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ సెగ్మెంట్స్. ఓకే, ఇవన్నీ ఇక్కడే చూపిస్తున్నాండి. ఈసీజీ ఒక ఎగ్జాంపుల్ డయాగ్రామ్, ఇది డయాగ్రామ్. అండ్ వాటి ఏంటంటే అంటే ఈ మూడు. ఓకే, ఈ మూడు టీ వేవ్, క్యూఆర్ఎస్ ఏంటి అంటే ఇది ఆ లాస్ట్ ఆన్సర్. తర్వాత కార్డియాక్ సైకిల్ డిఫైన్ చేయండి అంటే ఏం చెప్తామంటే కార్డియాక్ సైకిల్ డిఫైన్ చేయండి, ఇదంతా చూడాలి. ఓకే, మనం ఫస్ట్ ఆ తర్వాత అయిపోయింది. ఇది హార్ట్ సౌండ్స్ ఏంటంటే ఇది ఫస్ట్ హార్ట్ సౌండ్ అనేది
క్లోజర్ ఆఫ్ ట్రైకస్పిడ్ అండ్ బైకస్పిడ్ వాల్స్. పైన ఉన్న వాల్స్ క్లోజ్ అవుతాయి. సెకండ్ డబ్. తర్వాత కింద ఉన్న వాల్స్ సెమినోనల్ వాల్స్ క్లోజ్ అవుతాయి. ఓకే. ఈచ్ కార్డియక్ సైకిల్ 5000 లీటర్ ml ఆర్ 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఉండేది. ఓకే. ఒకసారి కూడా ఒక స్ట్రోక్ లో 70 ml బ్లడ్ వచ్చింది. దాన్ని మల్టిప్లై చేసి చూస్తే మనం దాన్ని పర్ మినిట్ ఎంత వస్తుందో కార్డియాక్ అవుట్పుట్ అయింది. ఓకే. ఇది స్ట్రోక్ వాల్యూమ్ అంటాం 70 ml. ఓకే. అన్ని క్వశ్చన్స్ అయిపోయినట్టే. ఓకే. ఎక్సర్సైజ్ ఇస్ డన్. ఓకే. అండ్ ద చాప్టర్ ఈజ్ ఆల్సో డన్. వెరీ ఇంట్రెస్టింగ్ చాప్టర్. బాగా చదువుకోండి. ఈజీ, చాలా ఈజీ, కాకపోతే కొంచెం టైం పట్టింది. చిన్నగా చదవండి, అయిపోయింది. ఫస్ట్ టైం చదివినప్పుడు చాలా చిన్నగా చదవండి, స్లోగా అయిపోయింది. ఓకే. థ్యాంక్ యూ.